ఇక్కడ సీతమ్మ ఆరేసుకొని చీర గుర్తులు చూడడానికి వచ్చారా? అయితే ఇక్కడ చీరలతో పాటు చూడాల్సిన గుర్తులున్నాయి, తెలుసుకోవాల్సిన గుర్తులున్నాయి. అందుకని ఈ రాళ్ళ మీద తొక్కనియరు. ఆ గుర్తులు ఏంటంటే ఈ రాత్రి ఆ చివరిలో ఆ గొడుగున్న చోట సీతమ్మ వారు ఆరేసుకున్న చీర గుర్తులుంటాయి. వాటిని నార చీరలు అంటారు. అవి 5 రంగులతో 20 గజాల పొడిగి ఇలా చుట్టూ తిరిగి ఆ చివరికి వెళ్ళాక అక్కడ కనిపిస్తే చీర గుర్తులు. ఈ మధ్యలో పూలు పెట్టిన చోట సీతారాముల వారి కాలక్షేపంగా ఈ అడవిలో ఆడుకునేవారు. ఆ ఆట పేరే వామన గుంటలు అంటారు. అవి 2 వరుసలు ఉంటాయి. 7, 7, 14 గుంటలు. ఆ 14 గుంటలు కూడా స్వయంగా రాములు వారి వచ్చి తయారు చేస్తున్నారు. కానీ వాళ్ళు లేని సమయంలో ఒక మనుషుడు ఈ రాతి మీదకి వచ్చి ఈ అడవిలో సీతారాం తిరిగినట్టు సత్యం ఉందా లేదని రాయి మొత్తం తొక్కుంటూ వెళ్ళి అక్కడ 10 గుంటలు పలుకొట్టాడు. ఆ 10 గుంటలు పలుకొట్టిన మనుషుడు శాపగ్రస్తుడు చనిపోయాడు. ఆయన వల్ల 10 పోయినాయి, 4 మిగిలిపోయినాయి. ఇప్పుడు అక్కడ 4 ఉంటాయి. అందుకే ఈ ప్రదేశంలో ఏ తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉంటేనే మంచిది. ఈ నల్ల కనబడుతున్న రాయి ముద్దలు మీకు ఏమన్నా? ఈ నలుపు చారికి రాములు వారి ఒంటి పైన వేసుకున్న కండువది. ఆయన వేసుకునే పైపంచని రాయి మీద ఆరేసినట్టుగా ఆ రాయి మొత్తం ఆ చివరి దాకా 40 గజాలు పొడుగ్గా రాయి మొత్తం 40. ఇక్కడ ఆ కండవని తాకాలన్న దండం పెట్టుకోవాలన్నా చివరి కలిగి పెట్టుకోవచ్చు. ఈ అడవిలో తిరిగే శూర్పణఖ అనే రాక్షసుని లక్ష్మీస్వామి ముక్కు చోలుకు వస్తుంది. ఆ ఎన్నుకుంటుంది రాళ్ళగుట్ట జెండా ఉన్న చోట. ఆ రాళ్ళగుట్ట అడిగి వెళ్ళాలంటే ఆ పాక లోపంచి వెళ్తారు. ఆడికి వెళ్ళిన వాళ్ళు ఎడం చేత 3 రాళ్ళు వేయండి. అక్కడ మీరు చెప్పడం మనిషి ఉంటాడు. సీతారాం వచ్చిన సమస్యలు ఎవరికి రావద్దని మనిషి అనుకుని వేయండి. మరి మీరు పర్ణశాల వెళ్ళారా, డైరెక్ట్ గిట్ వచ్చారా? మరి సీతారాముల వారు మొదట నివాసం చేసిందేమో పర్ణశాలలో, ఎందుకంటే వాళ్ళకి అక్కడ గోదావరి దగ్గర. కానీ అమ్మవారు నెలకు 5 రోజులు స్నానం చేయడానికి వచ్చింది ఈ వాగులో. అలా ఇక్కడికి వచ్చినప్పుడు స్నానానికి నీళ్లు లేవు, 5 రోజు పొట్టు పెట్టుకుందంటే పసుపులు లేవు. ఈ 2 కావాలని లక్ష్మణస్వామిని అడిగితే 9 కిలోమీటర్ దూరంలో అడవిలో ఉన్న కొండకి లక్ష్మణుడు బాణం వేస్తే ఆ 70 అడుగుల కొండ బద్దలైన కొండ నుంచి పసుపు కుంకుమ రాలుతారు. ఈ నీళ్లు ఆ రాళ్ళు అలా పసుపు కుంకుమతో వచ్చే నీళ్లు. అలా అమ్మవారు ఈ నీళ్ళలో స్నానం చేసుకుని ఆ నీటితో వచ్చిన పసుపు కుంకుమ రాళ్ళని అది చెట్టు కింద రంగరించుకుని బట్టి పెట్టుకుని పూజ చేసుకుని వెళ్ళేవారు. మరి ఇప్పుడు చూసారా రాయి నుంచి పసుపు రావడం, రాయి నుంచి కుంకుమ రావడం? ఇప్పటికీ రాతి మీద ఉన్నాయి. అది రాములు కూర్చున్న సింహాసనం. ఆ పొడుగ్గా కనిపించేది అది రాములు అక్కడ కూర్చుంటే కింద రాముల పాదాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళగా నీళ్ళని చేతులు పెట్టుకున్న పాదాలు కనిపెట్టుకోండి. సీతారాములు ఇద్దరు అడవిలోకి వచ్చినప్పుడు వాళ్ళ కోసం లక్ష్మణస్వామి ఇప్ప పూలు తెస్తే ఆ ఇప్ప పూలు పెట్టుకుని తిన్న పల్లె ఇది. ఆ రోజు వాడి పల్లెలు పాత్రలు ఇలాంటివి కూడా లేవు. ఆ రాయినకు కంచంగా చేసుకుని తిన్నారంట. అది రాములు సీతమ్మడి కలిసి భోజనం చేసిన రాతి పల్లెం.